హైదరాబాద్ పాత బస్తీలో ఓ బాలికకు ప్రమాదం తప్పింది. యాకుత్పురాలో డ్రైనేజీ మూతను తెరిచి ఉంచి అలాగే వదిలేశారు. అయితే స్కూల్కి వెళ్తున్న సమయంలో బాలిక చూసుకోకుండా ఆ డ్రైనేజీలో పడిపోయింది. సకాలంలో చిన్నారి తల్లి స్థానికులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, శ్రీనివాస్, ఓల్డ్ సిటీలోని యాకుత్పురా మౌలా జిల్లాలో 6 సంవత్సరాల బాలిక ఓపెన్ గా ఉన్నటువంటి మ్యాన్ హాల్ లో పడిపోయింది. సో ఈ ఘటన ఓల్డ్ సిటీలో యాకుత్పురాలో చోటు చేసుకుంది. సో స్కూల్ కు వెళ్తూ డ్రైనేజీలో విద్యార్థిని పడిపోయింది. సకాలంలో చూసినటువంటి తల్లి, అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ చిన్నారిని క్షేమంగా బయటికి తీశారు. ముఖ్యంగా ఏదైతే ఇటు వాటర్ బోర్డు అధికారులు, జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం మీద మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఏదైతే వాటర్ బోర్డు అధికారులు మెయింటెనెన్స్ అంతా చేస్తూ ఉంటారు, సో ఏదైతే ఆ మ్యాన్ హోల్ మూత తీసి ఉంచడంతో ఒకసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బట్ వెంటనే సకాలంలో స్పందించడంతో ఆ బాలికను బయటికి తీశారు. సో ఎలాంటి గాయాలు కూడా కాలేదు. సో ఈ దృశ్యాలంతా కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి. గతంలో కూడా ఓల్డ్ సిటీలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే, ముఖ్యంగా యాకుత్పురా కానివ్వండి, చంద్రయాన్ గుట్ట, ఈ ప్రాంతాల్లో గత ఏడాది క్రితం కూడా ఓ విద్యార్థిని మ్యాన్ హోల్ తీసినటువంటి ఘటనలో పడిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఆ సమయంలో స్కూల్ కు వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం, వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఆ పాప తల్లి కూడా అక్కడ ఉండడంతో మాత్రము ఆ ప్రమాదం అయితే తప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు వాటర్ బోర్డు అధికారులు, జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం మీద మాత్రం స్థానికులు మండిపడుతున్నారు. ఇటీవల కాలంలో వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు మ్యాన్ హోల్స్ చాలా ప్రాంతాల్లో తీసి ఉంటున్నాయి సిటీలో కూడా. సో ఈ మ్యాన్ హోల్స్ తీయొద్దని ఏదైతే కఠినంగా అమలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇటు ఆ మ్యాన్ హోల్స్ తీసి ఉంచేయడం కానివ్వండి, సో మ్యాన్ హోల్స్ మూతలు వాటి మీద పర్యవేక్షణ లేకపోవడం, అసలు ఎక్కడెక్కడ డ్యామేజ్ అవుతున్నాయి ఏంటి అనేది కూడా వీటి మీద పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగినట్లు కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. సో మొత్తానికైతే ఆ చిన్నారికైతే ప్రమాదం తప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ.